అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మరి ఈరోజు తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, శ్రావణ మాసం ఎప్పుడు సమాప్తమవుతుంది, శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలు, విశేషాలు, నోములు, వ్రతాలు, శ్రావణ మంగళ గౌరీ నోములు మరియు సోమవారాలు, శుక్రవారాలు ఎన్ని వస్తాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ విషయం మనం తెలుసుకునే ముందు అమ్మవారి ప్రార్థనతోటి మనం ప్రారంభం చేద్దాం. నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతి భద్రాయై నియతాం ప్రణతాం స్మృతాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలు, వ్రతాలు, నోములు మరియు శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు ఎప్పుడు వస్తున్నాయి, వాటి వివరాలు ఏమిటో మనం చూద్దాం. 2025 జూలై 25 శుక్రవారం ఈ రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభం కావున విశేషం ఏమిటంటే, ఈ నెల శుక్రవారంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి చాలా అరుదైన నెల కావున ఈరోజు స్త్రీలు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని, శుభ్రమైనటువంటి లేదా కొత్త దుస్తులు ధరించుకొని, ఇంట్లో అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి, రకరకాలైన పూలతో అమ్మవారిని అలంకరించి, కొబ్బరి, అరటిపండ్లు, పాయసం ఇత్యాది నైవేద్యాలు సమర్పించి, శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున వరలక్ష్మీదేవిని ఈ విధంగా ప్రార్థించండి. మరియు అష్ట కష్టాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుంది. మరి ఆ మంత్రం ఏందో మనం చూద్దాం. మంగళం శ్రీ మహాలక్ష్మి మధుసూదన గామిని సర్వాలంకృతే దేవి శ్రీలక్ష్మి నారాయణ ప్రియే సర్వార్ధతాద్రి సావిత్రి సంధ్యాదీప రూపేశ్వరి అనుగ్రహ ప్రదాం నిత్యం మహాలక్ష్మి నమోస్తుతే. ఈ బంగారం లాంటి మంత్రాన్ని అందరూ ఈరోజు భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం 1108 సార్లు జపించండి. మీ వ్యవహార వ్యాపారంలో మంచి ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. మరియు వివాహం కానివారు మరియు సంతానం లేనివారు ఈ మంత్రాన్ని జపం చేయండి. ఈ మహాలక్ష్మీదేవి మీ మనోరథాలు తీర్చేటువంటి దేవత కావున శుభమైనటువంటి శ్రావణ మాసం ప్రారంభం రోజున ఈ పూజతో మీరు ప్రారంభం చేసినట్లయితే తప్పనిసరిగా అభీష్టమైనటువంటి సిద్ధులు మనకు కలుగుతాయి. మరి ఇప్పుడు శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు ఎప్పుడు వస్తున్నాయి, వాటి వివరాలు ఏమిటో చూద్దాం. ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి. 2025 జూలై 25వ తేదీ శుక్రవారం శుద్ధ పాడ్యమి, 2025 ఆగస్టు 1వ తేదీ శుక్రవారం శుద్ధ అష్టమి, 2025 ఆగస్టు 8వ తేదీ శుక్రవారం శుద్ధ చతుర్దశి, 2025 ఆగస్టు 15వ తేదీ శుక్రవారం బహుళ సప్తమి, 2025 ఆగస్టు 22వ తేదీ శుక్రవారం బహుళ చతుర్దశి. ఈ విధంగా ఈ నెలలో 5 శుక్రవారాలు వచ్చాయి. కాబట్టి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ప్రజలు ఈ నెలలో దుర్గాదేవి మరియు వరలక్ష్మీదేవి మరియు పరమేశ్వరుని అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుతూ వరలక్ష్మీ వ్రతం గురించి మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శ్రావణ వరలక్ష్మీ వ్రతం కావున 2025 ఆగస్టు 8వ తేదీ ఈ శుక్రవారం వస్తుంది. కావున వరలక్ష్మీ వ్రతం నోముకునేటువంటి వారు ఈ రోజునే నోముకోవాలి. మరి ఈ వారం నోముకోవడానికి వీలు కాకపోతే 4వ శుక్రవారం అనగా 15వ తేదీ వస్తుంది. కాబట్టి అప్పుడైనా కానీ ఈ నోమును నోముకోవచ్చు. మరియు అది కూడా వీలు కాకపోతే 5వ శుక్రవారం అనగా ఆగస్టు 22వ తేదీ శుక్రవారమైనా ఈ వ్రతాన్ని నోముకోవచ్చు. ఎటువంటి దోషాలు ఉండవు. నిరభ్యంతరంగా ఈ వ్రతాన్ని నోముకోవడానికి వీలుంటుంది.
మరి ఇప్పుడు శ్రావణ మాసంలో సోమవారాలు ఏ తేదీలలో వస్తున్నాయి, వాటి యొక్క వివరం చూద్దాం. 2025 జూలై 28 సోమవారం శ్రావణ శుద్ధ చవితి, నాగుల చవితి మరియు వాల్మీక పూజ. 2025 ఆగస్టు 4 సోమవారం శుద్ధ దశమి. 2025 ఆగస్టు 11 సోమవారం బహుళ విద్య. 2025 ఆగస్టు 18 సోమవారం బహుళ దశమి. ఈ తేదీలలో సోమవారాలు వస్తాయి కాబట్టి ప్రతి సోమవారం సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం సమయంలో శివునికి ఆవు పాలతో అభిషేకం చేసుకొని బిల్వ దళాలు, ఉమ్మెంత పువ్వులు, తెల్ల జిల్లేడు పూలు, నందివర్ధనం పూలతో అర్చన చేయడం వలన సకల పాపాలు తొలగిపోయి శివానుగ్రహం కలగగలదు. మరియు ప్రతిరోజు పరమేశ్వరుణ్ణి ఈ యొక్క మంత్రంతో జపం చేయండి. పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు మనకు కలిగిస్తాడు. శ్రావణ మాసం సోమవారం రోజున శివుని గురించి ఈ యొక్క ప్రార్థన మీరు చేయడం వలన పరమేశ్వరుడు మనకు అనేక రకాలుగా శుభ ఫలితాలు కలుగజేస్తాడు. భక్తితో గొలిచిన భగవంతుడు బాధలు తీర్పగలడు. ఈశ్వర పరమేశ్వర మహేశ్వర శిష్ట సంరక్షక సకల పాపహర సర్వేశ్వర ఇష్టకామేశ్వర భక్తజన రక్షణ శీఘ్రం మే సకలైశ్వర్యం దేహి దేహి స్వాహ. హే భక్తవత్సల కైలాధీశ్వర లోకరక్షక గిరిజాప్రియ ఉమారమణ సకల పాపహరణ సర్వలోకరక్షక జగదీశ్వర దేవదేవ పాహిమాం పాహిమాం పరమేశ్వర నమో నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో మనం చదువుకున్నట్టయితే, ప్రార్థన చేసినట్టయితే తప్పకుండా పరమేశ్వరుడు మనకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలను కలుగజేసి ఐహికాముష్మిక ఫలంబులు కలుగజేసి సమస్తమైనటువంటి యొక్క ఐశ్వర్య సంపదలు మనకు కలుగజేస్తాడు. మరి కాబట్టి శ్రావణ సోమవారాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాలు మీరు చేసుకొని పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీరు పొందగలరు. మరియు ఈ నెలలో శ్రావణ మంగళవారాలు ఏ తేదీలలో వస్తున్నాయో మనం చూద్దాం. 2025 జూలై 29 మంగళవారం శుద్ధ పంచమి రోజు మరియు 2025 ఆగస్టు 5 మంగళవారం శుద్ధ ఏకాదశి, 2025 ఆగస్టు 12 మంగళవారం బహుళ తదియ, 2025 ఆగస్టు 19 మంగళవారం బహుళ ఏకాదశి. ఈ నెల మంగళవారాలు 4 మంగళవారాలు వస్తాయి. మరియు 2025 జూలై 29 మంగళగౌరి వ్రతం కావున మంగళగౌరి నోములు ఉన్నవారు 4 మంగళవారాలు వరుసగా నోముకోవాలి. ఒక్క వారం నోముకోకపోయినా చేసినటువంటి యొక్క వ్రతాలు అవన్నీ కూడా మీకు లెక్కకు రావు. కాబట్టి నోములు ఉన్నవారు తప్పకుండా 4 వారాలు నోముకోవాలి. మరియు శ్రావణ మంగళవారం రోజున అమ్మవారిని ఈ విధంగా మీరు ప్రార్థించండి. మహాగౌరీ మహాదేవి కామేశ్వరి శివ మనోహరి దారిద్ర్య ధ్వంసిని దేవి వింధ్యాచల నివాసిని సర్వకామ ఫలప్రదే సకల సౌభాగ్యదాయిని ప్రాతర్నిత్యం నమోస్తుభ్యం ఈశ్వరీ ప్రణమామ్యహం. మరి ఎంతో మహిమాన్వితమైన ఈ యొక్క మహామంత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉన్నట్టయితే అమ్మవారు మనకు ఇష్టకామ్యాలు నెరవేరుస్తుంది. మరి కావున శ్రావణ మంగళవారాలు ఈ యొక్క తేదీలలో మనకు వస్తున్నాయి కాబట్టి నోములు వ్రతాలు ఉన్నటువంటి వాళ్ళు, వ్రతాలు ఆనవాయితీగా వస్తున్నటువంటి వాళ్ళు మేము చెప్పినటువంటి యొక్క తేదీలలో ఆ వ్రతాలు చేసుకొని పరమేశ్వరుని మరియు పరమేశ్వరి యొక్క కృపకు పాత్రులుగాగరని కోరుతూ మరి అందరూ కూడా ఈ యొక్క వ్రతాలు చక్కగా చేసుకొని ఆనందంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. దూర్వా గణపతి వ్రతం అనేది మనం దాన్ని ఎప్పుడు చేసుకోవాలి, మనకు ఎప్పుడు వస్తుంది ఈ శ్రావణ మాసంలో అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకుందాం. 2025 జూలై 28 సోమవారం శ్రావణ శుద్ధ చవితి కావున ఈరోజు విశేషం ఏమిటంటే దూర్వా గణపతి వ్రతం అంటే గణేష చతుర్థి కావున ఈరోజు తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని
శుద్ధమైనటువంటి యొక్క వస్త్రాలు ధరించి మీ ఇంట్లో గణపతి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి గణపతిని పూజించి కొద్దిగా కొబ్బరి తురుము నైవేద్యం సమర్పించి ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం 6 గంటలకు గణపతికి ఆవు పాలతో పంచామృతములతో వివిధ రకాల పళ్ళ రసాలతో అభిషేకము చేసి చక్కగా అలంకారం చేసి గణపతిని వివిధ రకాల పూలతో పూజించి తదుపరి పచ్చి గరికతో గకార గణపతి సహస్రనామములతో పూజించి ఉండ్రాళ్ళు భక్ష్యాలు లడ్డూలు పులిహోర పాయసాలు నైవేద్యం సమర్పించి గణపతి యొక్క కథను శ్రద్ధగా విని అక్షింతలు తలపై వేసుకొని 11 గుంజీలు తీసి మరియు విశేషంగా ఈరోజు గణపతికి వెలగ పండును నైవేద్యంగా సమర్పించాలి. మరియు 2 బ్రాహ్మణులకు భోజన బియ్యం దక్షిణ తాంబూలాలను ఇచ్చి ప్రత్యేకంగా వెలగ పండ్లను బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. వీటిని దానం చేయడం వలన మన దగ్గర నుండి వెళ్ళిపోయినటువంటి యొక్క ధనం ఏదైతే ఉందో అది మనకు మళ్ళీ లభిస్తుంది. అంటే ఏదో ఒక రూపకంగా మరల మనకు ఆ యొక్క ద్రవ్యం అనేది మనకు లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క వెలగ పండ్లను దానం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే సర్వ విఘ్నాలు భయాలు తొలగిపోయి గణపతి అనుగ్రహం చేత సకల సుఖశాంతులు కలిగి సుఖంగా మనం ఉండగలం. మరియు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చెయ్యండి, గణపతి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ శుద్ధ చవితి రోజున గణపతి అనుగ్రహం గురించి ఈ మంత్రాన్ని జపం చెయ్యండి. శ్రీ కైలాస గిరినాథ శంకర గౌరీప్రియ తనయ సుకుమార సుందర విఘ్నేశ ప్రణమామి నిత్యం శ్రీ సిద్ధి వినాయక విష్ణునందన సకల గణాధిపత్య ఆపన్నివారణ శ్రీ గణేశ శ్రీధనం మమ దేహి నిత్యం. అతి మహిమాన్వితమైన ఈ యొక్క ధనరాబడి కలిగించేటువంటి గణపతి మంత్రాన్ని ప్రతిరోజు జపం చేస్తూ ఉండటం వలన ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండగలవు. గణపతి యొక్క అనుగ్రహం కలిగి ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో విశేషమైనటువంటి యొక్క లాభాలు అనేటివి మీకు కలుగుతాయి. మరియు విశేషంగా ఈరోజు ఇంకొక విశేషమైన పూజ ఏమిటంటే ఈరోజు నాగ చతుర్థి కూడా మరియు వాల్మీక పూజ కావున ముఖ్యంగా ఈరోజు వాల్మీక మహర్షిని పూజించడం వలన సర్పదోషాలు తొలగిపోయి మరియు విశేషంగా నాగులకు పూజ చేసుకోవడం వలన అనేక రకాలుగా మనల్ని పీడిస్తున్నటువంటి యొక్క నాగదోషాలు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు మనకు కలగగలవు. దానివలన గర్భదోషాలన్నీ కూడా తొలగిపోయి స్త్రీలకు శీఘ్రంగా సంతాన భాగ్యం అనేది మనకు కలుగుతుంది. మరి కావున ఈ నాగ చతుర్థి రోజున అందరూ కూడా ముఖ్యంగా స్త్రీలు నాగులను పూజించి ఆ నాగుల పుట్ట దగ్గర పెట్టినటువంటి ఒక దారాన్ని మీ ఎడమ చేతికి ధరించినట్లయితే సర్పదోషాలు తొలగిపోయి శీఘ్రంగా సంతానవంతులు కాగలరు. మరి కావున అందరూ కూడా ఈ యొక్క చవితి రోజున ఈ యొక్క పూజను మంచిగా చేసుకొని సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు. శుభం. 2025 జూలై 29 మంగళవారం శుద్ధ పంచమి. ఈరోజు మంగళగౌరి వ్రతం మరియు నాగపంచమి కూడా ఉంటుంది. మరి ఇంకా విశేషం గరుడ పంచమి కూడా ఈరోజు గలదు. కావున ఈ యొక్క పూజలు మీరు జరిపించుకున్నట్లయితే అనుకున్నటువంటి పనులు కాగలవు. స్త్రీలకు సౌభాగ్య సిద్ధి మరియు గర్భదోషాలు నాగదోషాలు కుజదోషాలు మరియు దాంపత్యంలో కలుగుతున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి సకల శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే తప్పనిసరిగా ఈరోజు ఈ యొక్క పూజలు జరిపించుకోవాలి. ఈరోజు శుభప్రదమైన మంగళగౌరి వ్రతాన్ని జరిపించుకొని మరియు నాగులకు పూజ చేసి పాలు పాయసం నైవేద్యం సమర్పించాలి. మరియు గరుత్మంతునికి పూజ చేసి ఎర్రటి పదార్థాలు ఆపిల్ పండ్లు ఖర్జూర పండ్లు వాటర్ మిలాన్ పండ్ల ముక్కలు మినప వడలు గారెలు నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా చేయుట వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు. గరుత్మంతుని యొక్క పూజ వలన సర్పభయం తొలగిపోతుంది. మరియు మంగళగౌరి వ్రతం చేసుకోవడం వలన
స్త్రీలకు సౌభాగ్య సిద్ధి అనేది కలుగుతుంది. మరి కాబట్టి అత్యంత శుభకరమైనటువంటి యొక్క ఈ మంగళవారం రోజున గౌరీ వ్రతము నోముకొని ఈ యొక్క పూజలు మీరు చేసుకున్నట్టయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి దాంపత్య సుఖం కలిగి చిరకాలం అన్యోన్యంగా దంపతులు సుఖమైన జీవనం అనేది గడపగలరు. శుభం. అందరికీ నమస్కారం. 2025 జూలై 30వ తేదీ సూర్యషష్ఠి కావున ఈరోజు సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. మరియు బ్రాహ్మణులను పిలిపించుకొని అరుణపారాయణం చేయించుకున్న అనేక రోజుల నుండి పీడింపబడుతున్న అనారోగ్య బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారణ కాగలవు. మరియు క్షయ, అపస్మారం, పాండు, కుష్టు, అతిసారం, మధుమేహం, తలనొప్పి, శిరోవేదన ఇత్యాది అనారోగ్య బాధల నుండి విముక్తి కలిగి శరీరములో మంచి వీర్యవృద్ధి కలిగి మంచి తేజస్సు కలిగి సదా ఆరోగ్యంతో ఉండగలరు. కావున ఈరోజు ఈ పూజ జరిపించుకున్నందువల్ల మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. మరియు ఈరోజు వెంకటేశ్వర స్వామి వ్రతం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని లేదా స్వామివారి కళ్యాణాన్ని జరిపించిన వివాహం కాని వారికి వివాహం కాగలదు, సంతాన భాగ్యం కలుగుతుంది, ధనవృద్ధి కలగగలదు, స్త్రీలకు సౌభాగ్య సిద్ధి. మనం ఎప్పుడూ ఏదో మొక్కులు మనం మొక్కుకుంటాము, అవి మనకు జ్ఞాపకం ఉండవు. వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు అనేటివి మనకు కలుగుతుంటాయి. కాబట్టి దానివలన ప్రతి వారితో గొడవలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, కలహాలు ఇలా ఎన్నో రకాలుగా మనకు ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులన్నీ మొక్కులు తీర్చకపోవడం వల్ల జరుగుతాయి అనేది మనకు తెలియదు. కావున దాని గురించి ఎన్నో పూజలు, జపాలు, హోమాలు మరియు జరిపిస్తాం. కానీ వాటి వల్ల మనకు ప్రయోజనం అనేది ఉండదు. మరలా అధికమైనటువంటి విచారం, ఆందోళన, ఆవేశం, మానసికమైన ఇబ్బందులు ఏర్పడుతూ కుటుంబంలో కలహాలు ఇత్యాది ఎన్నో ఇబ్బందులు మనకు కలుగుతాయి. మరి కావున ఇవన్నీ తొలగిపోవాలంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం జరిపించుకొని స్వామివారికి వడపప్పు, బెల్లం, పానకం నైవేద్యం సమర్పించిన స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క మనం మొక్కుకున్నటువంటి ఒక మొక్కులో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు మనకు కలుగజేస్తాడు ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఎటువంటి యొక్క తప్పులు చేసినా ఆ తప్పులు తొలగిపోయి అవి ఒప్పులుగా మారి మంచి ఫలితాలు కలగాలంటే ఈరోజు సూర్యుని యొక్క అనుగ్రహం, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మరి కలగాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపం చేయండి. తప్పకుండా మీ యొక్క మనోవాంఛలు నెరవేరుతాయి. మరి ఆ మంత్రం ఏంటో చూద్దాం. శ్రీ సూర్యాయ సహస్రకోటి కాంతి కిరణాయ అమిత బల పరాక్రమాయ లక్ష్మీ దైవతాయ ఆరోగ్య ప్రదాతాయ సకల తేజోమూర్తయే ఆదిత్యాయ మమ గృహే సకల హిరణ్యం ధనధాన్య వృద్ధిం సిద్ధిం కురుకురు స్వాహ అనేటువంటి యొక్క మంత్రం. దీనివల్ల మనకు ఆరోగ్యం చేకూరుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. బలహీనులు ఎవరైనా ఉంటే కనుక ఈ మంత్రాన్ని ఈ రోజున తగినంతగా 108 సార్లు, వీలుంటే 1108 సార్లు జపం చేసుకున్నట్టయితే బలహీనులు ఈ యొక్క జపాన్ని చేస్తే మంచి దృఢకాయంగా తయారవుతారు. మరియు తేజస్సు అనేది బాగా వస్తుంది. మరి చదువు మీద అశ్రద్ధ ఉన్నవారు ఈ యొక్క జపాన్ని చేసుకుంటే కనుక చదువులో శ్రద్ధ కలిగి మంచి రాణిస్తారు, ఆ చదువులో మంచిగా రాణిస్తారు. ఇలా ఎవరైనా కానీ వారి యొక్క కోరికలతోటి ఈ యొక్క మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపం చేసినట్టయితే తప్పకుండా వారి యొక్క మనోరథాలు నెరవేర్చేటువంటి యొక్క మహామంత్రం ఇది. కావున మరొక్కసారి ఈ మంత్రం శ్రద్ధగా వినండి. ఓం సూర్యాయ సహస్రకోటి కాంతి కిరణాయ అమిత బల పరాక్రమాయ లక్ష్మీ దైవతాయ ఆరోగ్య ప్రదాతాయ సకల తేజోమూర్తయే ఆదిత్యాయ మమ గృహే సకల హిరణ్యం ధనధాన్య వృద్ధిం దేహి దేహి స్వాహ అనే మంత్రాన్ని
జపం చేసుకోండి. సకల సంపదలు మీరు పొందండి. శుభం.